భూమేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అయితే ప్రతి వీడియోలో మనం 2 ప్రశ్నలను క్విజ్ రూపంలో అడగడం జరుగుతుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో దాని వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం రామాయణంలో భాగంగా కిష్కింధకాండ సుందరకాండను సంబంధించినటువంటి వీడియో గురించి మేము చర్చించుకునే ముందు మూడోది నాలుగోది మన క్విజ్ రూపంలో మిమ్మల్ని అడిగిన కదా, వాటి యొక్క వివరణ ఇచ్చి ముందుకెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మూడో ప్రశ్న, శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదకు పీఠికను రాసిన వారు? ఏ. వేడూరు ప్రభాకర శాస్త్రి, బి. వేదం వెంకటరాయ శాస్త్రి, సి. టి కోటేశ్వరరావు అంటే తుమ్మపూడి కోటేశ్వరరావు, డి. కట్టమంచి రామలింగారెడ్డి అని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి సి, తుమ్మపూడి కోటేశ్వరరావు. తర్వాత నెక్స్ట్ చూడండి, నాలుగోది, ఆంధ్ర భాష సంజీవని పత్రికకు సంపాదకుడు ఎవరు? ఏ. జయంతి రామయ్య, బి. తాపి ధర్మారావు, సి. కందుకూరి వీరేశలింగం, డి. కోకొండ వెంకటరత్నం పంతులు. ఆంధ్ర భాష సంజీవని అనే పత్రికకు సంపాదకుడు వచ్చేసి డి ఆన్సర్, కోకొండ వెంకటరత్నం పంతులు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతున్నా. వాటి యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలపండి. 1. తోలుబొమ్మలాటలపై విశేషమైన కృషి చేసిన వారు ఎవరు? ఏ. ఎస్వి జోగారావు, బి. మిక్కిలేని రాధాకృష్ణ, సి. డాక్టర్ తంగిరాల సుబ్బారావు, డి. మొదలి నాగభూషణం శర్మ. దీని యొక్క ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. రెండవ ప్రశ్న చూడండి, జానపద గేయ గాథలు గ్రంథం రాసిన వారు? ఏ. కె సుమతి, బి. రావి ప్రేమలత, సి. పి వసుంధర, డి. నాయని కృష్ణకుమారి. దీని ఆన్సర్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ 2 ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కి ఆల్ ఆప్షన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక మనం 3 కాండాలు పూర్తి చేసుకున్నాం. ఇది 4వ కాండ కిష్కింధకాండ. ప్రశ్న చూడండి, వాలితో వైరం కారణంగా సుగ్రీవుడు ఏ పర్వతంపై నివాసమున్నాడు? ఏ. మహేంద్రగిరి అంటే 1 మహేంద్రగిరి, 2 మేరు పర్వతం, 3 చిత్రకూటం, 4 ఋష్యముఖ పర్వతం. వాలితో తన సోదరుడు సుగ్రీవుడు వైరం పెట్టుకున్న తర్వాత తను నివసించినది పర్వతం వచ్చేసి ఋష్యముఖ పర్వతం 4. తర్వాత 2 చూడండి, సుగ్రీవుని ఆజ్ఞతో సన్యాసి వేషంలో వచ్చి రామలక్ష్మణును కలిసినవాడు? 1 అంగదుడు, 2 ఆంజనేయుడు, 3 సంపాతి, 4 గరుడు. మనకు ఆన్సర్ వచ్చేసి ఇది ఆంజనేయుడు. ఈ ఋష్యముఖ పర్వతం ఉన్నటువంటి సుగ్రీవుడు ఆ కొండపై నుంచి చూసినప్పుడైతే రామలక్ష్మణులు ఇద్దరు రావడాన్ని చూసినటువంటి సుగ్రీవుడు వాళ్ళు ఎవరో మా అన్న వాళ్ళకి ఇట్లా పంపిండి పోవచ్చు నన్ను చంపడానికి అని చెప్పేసి తెలుసుకొని రావు అని చెప్పేసి ఆంజనేయుని పంపడం జరుగుతుంది. చూడండి 3వది, సుగ్రీవుని అన్న ఎవరు? 1 సంపాతి, 2 అంగదుడు, 3 వాలి, 4 జాంబవంతుడు. సుగ్రీవుని యొక్క అన్న వాలి 3. ఈ వాలి యొక్క కుమారుడే అంగదుడు, గుర్తుంచండి. తర్వాత 4 చూడండి, వాలి భార్య ఎవరు? 1 రుమా, 2 ప్రవళిక, 3 హిమబాల, 4 తార. వాలి యొక్క భార్య వచ్చేసి తార, 4 ఆప్షన్. తర్వాత 5 చూడండి, మరి సుగ్రీవుని భార్య ఎవరు? 1 రుక్మిణి, 2 సైంధవి, 3 రుమ, 4 ధన్య. ఆన్సర్ వచ్చి సుగ్రీవుని యొక్క భార్య రుమ. ఈ రుమనే వాలి బలాత్కారం చేయడం జరుగుతుంది. చూడండి 6వది, వాలి యొక్క కుమారుడు ఎవరు? 1 అంగదుడు, 2 సంపాతి, 3 కబంధుడు, 4 విరోచనుడు. ఆన్సర్ వచ్చి వాలి యొక్క కుమారుడు వచ్చేసి 1 అంగదుడు. తర్వాత 7 చూడండి, వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివినవాడు ఎవరు? 1 అంగదుడు, 2 వాలి, 3 సుగ్రీవుడు, 4 హనుమంతుడు. ఆన్సర్ వచ్చేసి 4 హనుమంతుడు. ఈ ప్రస్థానం ఎవరన్నా అంటే లక్ష్మణుడు రాముడు అనడం జరుగుతుంది. అంటే
అయితే సుగ్రీవుడు హనుమంతుడిని పంపిస్తాడు కదా, ఆ రామలక్ష్మణులు ఎవరో ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళు ఎవరో తెలుసుకోమని చెప్పేసి పంపించినప్పుడు ఈ హనుమంతుడు సన్యాసి రూపంలో వచ్చేసి ఆయన మాట్లాడిన మాటలు విని శ్రీరాముడు ఇలా ఈ విధంగా ఈయన వేదాలు వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివినవాడని చెప్పేసి రాముడు లక్ష్మణ్కి చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ ప్రశ్న. తర్వాత చూడండి 8. సుగ్రీవుడు భయంతో ఋషముఖ పర్వతం నుండి ఎక్కడికి పారిపోయాడు? ఆన్సర్ వచ్చేసి 1 మహేంద్రగిరి, 2 మలయగిరి, 3 చిత్రకూటం, 4 కైలాసగిరి. ఇది ఆన్సర్ వచ్చేసి 2 మలయగిరి. వాస్తవానికి ఋషముఖ పర్వతం పైన ఉంటాడు. 9 చూడండి. రామ లక్ష్మణుని సుగ్రీవుని వద్దకు తీసుకొచ్చిన వారు 1 కబంధుడు, 2 సంపత్తి, 3 అంగదుడు, 4 హనుమంతుడు. ఇంకెవరు? హనుమంతుడు. 4 ఆప్షన్. తర్వాత 10 చూడండి. లక్ష్మణుడు సీత ఆభరణాల్లో దీన్ని గుర్తుపెట్టాడు? 1 కేయూరాలు, 2 కుండలాలు, 3 కాలి అందెలు, 4 ముక్కు పుడక. ఆన్సర్ వచ్చేసి కాలి అందెలు 3. అంటే లక్ష్మణుడు రోజు సీతను కాళ్ళకు నమస్కరించేవాడు కాబట్టి కాలి అందెలు మాత్రమే చూసేవాడు. కాబట్టి ఈ కాలి అందెలు మాత్రమే లక్ష్మణుడు ఇవి సీతమ్మయ్య అని చెప్పేసి రామునికి చెప్పడం జరుగుతుంది. తర్వాత 11వ ప్రశ్న అండి. కిష్కింధకు రాజు ఎవరు? 1 వాలి, 2 సుగ్రీవుడు, 3 సుమంతుడు, 4 అంగదుడు. ఆన్సర్ వచ్చేసి కిష్కింధకు రాజు వచ్చి వాలి 1. చూడండి 12ది. వాలిని సంహరించినవాడు అంటే వాలిని చంపినవాడు ఎవరని అడుగుతున్నాడు? 1 శ్రీరాముడు, 2 లక్ష్మణుడు, 3 ఆంజనేయుడు, 4 సంపాతి. ఆన్సర్ వచ్చేసి వాలిని వధించింది అందరికీ తెలిసిన విషయమే, అది శ్రీరాముడు. వెనుక నుంచి బాణం వేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక వరం ఉండడం జరుగుతుంది. ఆ వరం ఏంటంటే ఎదురుగా నిలబడి ఎవరైతే యుద్ధం చేస్తారో అంటే వాలికి ఉన్న బలం వారికి ఉండంగా ఎదుటిగా నిలబడి యుద్ధం చేసే వారి యొక్క బలంలో సగబలం వాలికి వస్తుంది. అంటే తన బలం ప్లస్ అవతల వాళ్ళ నుంచి సగం బలం. కాబట్టి ఎదురుగా యుద్ధం చేస్తే ఎప్పటికైనా వాలే గెలుస్తాడు. రావణాసురుడు అట్లాంటిని కూడా ఓడించినవాడు వాలి. కాబట్టి శ్రీరాముడు వెనుక నుంచి వాళ్ళని చంపడం జరుగుతుంది. దానికి ఇంకో మారో రీజన్ కూడా ఉంటుంది. వానర జాతి కాబట్టి జంతువుల్ని వానరులను వెనుక నుంచి కూడా వాన వేసి చంపొచ్చు అని అదొక నీతి ఉంటుంది. సరే, మనకు ఆన్సర్ అయితే వాళ్ళని సంహరించిన వాడు శ్రీరాముడు. ఎందుకు చంపిండని చెప్పేసి దాన్ని కూడా రీజన్ చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. చూడండి 13ది. వాలితో వైరం ఉన్నవాడు ఎవరు? వైరం అంటే గొడవ అంటే ఉన్నవారు ఎవరు? 1 మాయావి, 2 శ్రీరాముడు, 3 ఆంజనేయుడు, 4 అంగదుడు. ఆన్సర్ వచ్చేసి మాయావి. చూడండి 14ది. ఈ క్రింది వారిలో భూగృహంలోకి వెళ్ళిన వారు? 1 అంగదుడు, 2 సంపాతి, 3 సుగ్రీవుడు, 4 మాయావి. ఆన్సర్ వచ్చేసి మాయావి. ఈ మాయావి అనేటువంటి రాక్షసుడు మన వాలిని కిష్కింధకు వచ్చి రెచ్చగొడతాడు యుద్ధానికి రమ్మని. వాలి యొక్క దెబ్బలు భరించలేక తను భూగృహంలోకి వెళ్ళి దాక్కోవడం జరుగుతుంది. అప్పుడు వాలి కూడా గృహంలోకి వెళ్ళే ముందు సుగ్రీవుని ఆ గృహం బిలం దగ్గర ఉండమని చెప్తాడు, రక్షణగా ఉండమని చెప్తే సంవత్సరమైన వాలి తిరిగి రాడు. ఆఖరికి ఈ కేకలు వినవడంతో ఆ భూగృహం నుంచి రక్తం అనేది బయటకు రావడంతో అయితే మా అన్న చనిపోయాడని చెప్పేసి ఈ సుగ్రీవుడు ఆ బిలంకి అంటే ఆ రంధ్రానికి పెద్ద బండను పెట్టి మూసివేయడం జరుగుతుంది. ఆ విధంగా వాలి బయటకు వచ్చిన వాలి కోపగిస్తాడు. అయితే మూసేసిన తర్వాత సుగ్రీవుడు మళ్ళీ కిష్కింధకి వెళ్తాడు. తన ద్వారా వార్త తెలుసుకున్నటువంటి ఆ మంత్రులు సరే వాలి చనిపోయిన తర్వాత నువ్వే రాజు అని చెప్పేసి బలవంతంగా రాజుని చేస్తారు. తర్వాత బతికొచ్చినటువంటి వాలి ఆ సన్నివేశం చూసిన తర్వాత ఓహో నన్ను చంపాలని చూసి ఆ బిల్లని మూసేసినావు, నువ్వు రాజువేను అని చెప్పేసి ఈ సుగ్రీవునితోడి అండ్ తమ్ముని ఇబ్బంది పెట్టి తమ్ముని యొక్క భార్యను రుమను బలత్కారం చేసి చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. చూడండి వాలికి శాపం ఇచ్చిన వారు ఎవరు? 1 అత్రి మహాముని, 2 అగస్త్యుడు, 3 గౌతముడు, 4 మతంగముని. ఆన్సర్ వచ్చి 4 మతంగముని శాపం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పాదర చూడండి. వాలి ఏ రాక్షసుడిని చంపాడు? 1 దుందిబి, 2 మయుకుడు, 3 దారుడు, 4 కరుడు. ఆన్సర్ వచ్చేసి ఇది వాలి ఏ రాక్షసుడు చంపాడంటే దుందుబి అంటే 1. తర్వాత
17 చూడండి. కాలి బొటన వేలుతో దుందుబి అస్థి పంజరాన్ని 10 యోజనాల దూరం పడేటట్టు చేసినవాడు. 1 లక్ష్మణుడు, 2 సుగ్రీవుడు, 3 రాముడు, 4 వాలి. ఆన్సర్ వచ్చేసి శ్రీరాముడు. అయితే మన వాలిని చంపేసి సుగ్రీవుని యొక్క భార్యను తనకు సుగ్రీవునికి అప్పచెప్తా అని చెప్పేసి రాముడు అన్న సందర్భంలో సుగ్రీవుడు అప్పుడు అంటాడు, శ్రీరాముని యొక్క బలం మీద తెలుసుకోవాలని అడిగినప్పుడు అప్పుడు ఈ దుందుబి యొక్క అస్థి పంజరాన్ని తన రాముడు కాలి బొడన వేలుతో చిమితే 10 యోజనాల దూరంలో పడుతుంది అనమాట. పద్దెనిమిది చూడండి. ఒకే బాణంతో 7 మద్ది చెట్లను చీల్చినవాడు. 1 లక్ష్మణుడు, 2 శ్రీరాముడు, 3 వాలి, 4 సుగ్రీవుడు. ఆన్సర్ వచ్చేసి శ్రీరాముడు. అంటే తన బొటనవేలుతో ఏంది దుందుబి యొక్క అస్థిపంజరం 10 యోజనాలు దూరం చిమ్మి తర్వాత ఒకే బాణంతో మన 7 మద్ది చెట్లను పడగొడతాడు. అప్పుడు సుగ్రీవునికి నమ్మకం కలుగుతా మా అన్నను చంపే ధీరుడు శ్రీరాముడే అని చెప్పేసి అప్పుడు నమ్మకం కలుగుతుంది. తర్వాత 19 చూడండి. సుగ్రీవుని మెడలో నాగకేశరపు లతను వేసినవాడు. అంటే నాగకేశరపు అంటే దండ వేసినవాడు ఎవరు అంటున్నాడు. 1 శ్రీరాముడు, 2 లక్ష్మణుడు, 3 హనుమంతుడు, 4 వాలి. ఆన్సర్ వచ్చేసి 2 లక్ష్మణుడు. అయితే మొదటిసారిగా అంటే నేను ఉన్నాను నువ్వు యుద్ధానికి వెళ్ళని చెప్పిన తర్వాత సుగ్రీవుడు వాలి దగ్గరికి వెళ్ళి కిష్కిందకి వెళ్ళి ఆ యుద్ధానికి రమ్మంటాడు. అప్పుడు రాముడు వచ్చేసి వాలిని హతమారుస్తాడని చెప్పి సుగ్రీవుడు భావిస్తాడు. కానీ ఇద్దరు ఒకే పోలికతో ఉండడం వల్ల యుద్ధం చేస్తుంటారు. వాలి సుగ్రీవునిపై దండయాత్ర చేస్తుంటాడు. అయితే సుగ్రీవుని చాలా కొడతాడనమాట. కొట్టిన తర్వాత ఆ దెబ్బలకు తారలేక ఆ సుగ్రీవుడిగా రాముడు వచ్చేటట్టాడని చెప్పేసి పారిపోతాడు. తర్వాత రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సుగ్రీవుడు అంటాడు, ఇదేనా నేను నమ్ముకున్నందుకు నువ్వు నాకు చేసినటువంటి గొప్ప కార్యం అని చెప్పేసి అన్న సందర్భంలో మీరిద్దరూ ఒకే పోలికలతో ఉండడం వల్ల నేను గుర్తించలేదని చెప్పి శ్రీరాముడు అంటాడు. ఆ సందర్భంలో ఇది నీకు మన సుగ్రీవుని మెడలో నా కేసరపు లతను వేయమని చెప్పేసి లక్ష్మణునికి రాముడు చెప్పడం ద్వారా ఈ లక్ష్మణుడు సుగ్రీవునికి ఈ నా కేసరపు లతను వేయడం జరుగుతుంది. అప్పుడు ఆ లతను గుర్తించిన తర్వాత అది సుగ్రీవుడని భావించి ఆ దండ ఏనివాడు వాళ్ళకి భావించి శ్రీరాముడు బాణం వేసి వాళ్ళని హతమార్చడం జరుగుతుంది. చూడండి. తార అంగదుల బాధ్యతను సుగ్రీవునికి అప్పగించిన వాడు. 1 శ్రీరాముడు, 2 లక్ష్మణుడు, 3 వాలి, 4 హనుమంతుడు. ఇది మనకు ఆన్సర్ వచ్చేసి 3 వాలి. అంటే తార అనేది తన భార్య, వారి యొక్క భార్య, అంగదుడు అన్నది కుమారుడు. వీరి యొక్క బాధ్యతను తన తమ్ముడైన సుగ్రీవునికి అప్పచెప్తాడు. ఎవరు వాలి. ఆన్సర్ వాలి. తర్వాత 21 చూడండి. తన మెడలోని దివ్యమైన స్వర్ణమాలను సుగ్రీవునికి ఇచ్చినవాడు. 1 వాలి, 2 శ్రీరాముడు, 3 ఆంజనేయుడు, 4 లక్ష్మణుడు. మనకు ఆన్సర్ వచ్చేసి వాలి. అయితే శ్రీరాముడు బాణం వేసిన తర్వాత చనిపోతున్న సందర్భంలో వాలి తన మెడలో ఉన్నటువంటి సువర్ణమాల అనేటువంటి ఆ దివ్యమాలను సుగ్రీవునికి ఇస్తాడు. లేకపోతే తను చనిపోయిన తర్వాత ఆ మాల తన ఒంటి మీద ఉంటే దాని యొక్క శక్తి అంతా నశిస్తుందని చెప్పేసి అని బతుకుండగానే అది సుగ్రీవునికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వాలి. తర్వాత 22 చూడండి. శ్రీరాముడు ఏ పర్వతంపై ఉంటానని హనుమంతుడితో చెప్పాడు. 1 చిత్రకూటం, 2 ప్రసవనగిరి, 3 మలయగిరి, 4 ఋష్యముఖ పర్వతం. మనకు ఆన్సర్ వచ్చేసి ప్రసవనగిరి. 2 ఆన్సర్ కరెక్ట్. 23 సుగ్రీవుని సేనాపతి ఎవరు. 1 నీలుడు, 2 సుబాహుడు, 3 అంగదుడు, 4 జయకేతుడు. సుగ్రీవుని యొక్క సేనాపతి 1 నీలుడు. తర్వాత 24 చూడండి. మతంగముని ఏ పర్వతంపై నివాసం ఉండేవాడు. ఆన్సర్ చూడండి. 1 చిత్రకూటం, 2 ప్రసవనగిరి, 3 ఋష్యముఖ పర్వతం, 4 హిమాలయగిరి. ఆన్సర్ వచ్చేసి 3 ఋష్యముఖ పర్వతం. తర్వాత చూడండి 25. దుందుబి నోటి నుంచి వచ్చే రక్తపు మరకలు ఎవరి ఆశ్రమంపై పడ్డాయి. 1 మతంగముని, 2 గౌతముడు, 3 భరద్వాజుడు, 4 అత్రి. ఆన్సర్ వచ్చేసి ఈ మతంగముని. ఈ దుందుబిని ఈ వాలి చంపినప్పుడు తన శరీరాన్ని విసిరినప్పుడు అతని నోటి నుంచి వచ్చినటువంటి ఆ రక్తం మరకలు అనేది ఈ మతంగముని మీద పడతాయి. అప్పుడు తను శాపం ఇస్తాడు. ఏమనంటే ఈ వృషముఖ పర్వతం మీద నువ్వు కాలు పెట్టినట్టయితే నువ్వు చనిపోతావు అని చెప్పేసి ఇప్పుడు మతంగముని శాపం ఇస్తాడు. అందుకే సుగ్రీవుని చంపడానికి వాలి ఆ దేశం మొత్తం తిరిగినప్పటికీ సుగ్రీవుడు
అనేది వృషముఖ పర్వతం మీద దాక్కుంటాడు. ఎందుకంటే వాలి అడిగి రాలేడు కాబట్టి వస్తే చనిపోతాడని చెప్పేసి సుగ్రీవుడు అక్కడ దాక్కోవడం జరుగుతుంది. చూడండి 26ది. సుగ్రీవుని మంత్రి ఎవరు? 1 అంగదుడు, 2 నీలుడు, 3 కౌశికుడు, 4 హనుమంతుడు. ఆన్సర్ వచ్చేసి 4 హనుమంతుడు. 27 చూడండి. సీతాన్వేషణ కోసం తూర్పు దిక్కుకు వెళ్ళిన సేనకు అధ్యక్షుడు? 1 లక్ష్మణుడు, 2 హనుమంతుడు, 3 వినతుడు, 4 అంగదుడు. ఈ తూర్పు దిక్కునకు వచ్చేసి పోయినవాడు వినతుడు. 3వ ఆన్సర్. తర్వాత 28 చూడండి. దక్షిణ దిక్కు వెళ్ళిన వారికి నాయకుడు ఎవరు? 1 అంగదుడు, 2 హనుమంతుడు, 3 నీలుడు, 4 సుగ్రీవుడు. ఆన్సర్ వచ్చేసి మనకు దక్షిణ దిక్కు వెళ్ళిన వారికి నాయకుడు వచ్చేసి అంగదుడు. హనుమంతుడు కూడా ఈ దక్షిణ దిక్కే పోవడం జరుగుతుంది. ఆ రావణాసుడు కూడా ఈ దక్షిణ దిక్కే సీతను ఎత్తుకొని వెళ్ళడం జరుగుతుంది. 29 చూడండి. పడమర దిక్కుకు వెళ్ళిన సేనకు నాయకుడైన సుగ్రీవుడికి మేనమామ ఎవరు? డైరెక్ట్ సుగ్రీవుడి మేనమామ ఎవరనక అదంతా అడిగాడు. సరే మొత్తానికైతే సుగ్రీవుడి మేనమామ ఎవరని అడిగాడు. 1 చూడండి సుసేనుడు, 2 సుమంత్రుడు, 3 సుబాహుడు, 4 వార్ధుడు. మనకు ఆన్సర్ వచ్చేసి సుసేనుడు 1. తర్వాత వచ్చేసి ఉత్తర దిక్కుకు వెళ్ళిన సేనకు నాయకుడు ఎవరు? ఉత్తర దిక్కు వెళ్ళిన సేన నాయకుడు ఎవరని అడిగాడు. చూడండి 1 శతబలి, 2 నీలుడు, 3 జాంబవంతుడు, 4 హనుమంతుడు. ఆన్సర్ వచ్చి శతబలి. ఉత్తర దిక్కు శతబలి నాయకుడు. తర్వాత 31వ ప్రశ్న చూడండి. 31 చూడండి. జాంబవంతుడు హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్ళారు? 1 తూర్పు, 2 పడమర, 3 ఉత్తరం, 4 దక్షిణం. జాంబవంతుడు హనుమంతుడు వెళ్ళింది దక్షిణము దిక్కుకు. రావణాసుడు కూడా సీతను దక్షిణ దిక్కే అపహరించుకొని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత 32 చూడండి. సుగ్రీవుడు తన సేనలను సీత సమాచారం తెమ్మని ఎన్ని రోజుల గడువు ఇచ్చాడు? 1 10 రోజులు, 2 15 రోజులు, 3 30 రోజులు, 4 20 రోజులు. మనకు ఆన్సర్ వచ్చేసి 30 రోజులు టైం ఇస్తాడు. తర్వాత 33 చూడండి. రాముద్ర గల ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చినవాడు? 1 సుగ్రీవుడు, 2 శ్రీరాముడు, 3 లక్ష్మణుడు, 4 అంగదుడు. అయితే ఆన్సర్ వచ్చేసి శ్రీరాముడు. అయితే ఈ కార్యాన్ని సాధించేవాడు హనుమంతుడని శ్రీరాముడు బలంగా నమ్మి ఏం చేస్తాడంటే తన ముద్ర ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని, ఒకవేళ నువ్వు సీతని కలిసిన తర్వాత ఈ ఉంగరం సీతకి ఇస్తే నువ్వు రాముడు పంపినటువంటి దూతమని సీత అర్థం చేసుకుంటుందని చెప్పేసి రాముద్ర గల ఉంగరాన్ని హనుమంతుడికి శ్రీరాముడు ఇవ్వడం జరుగుతుంది. చూడండి 34ది. సీత అన్వేషణకు వెళ్ళిన హనుమాదులు ఏ గుహ వద్దకు చేరుకున్నారు? 1 వృక్షబిలం, 2 చండసేతువు, 3 సీతేశు, 4 ధర్మబిలము. ఆన్సర్ వచ్చేసి వృక్షబిలము. A1 ఆన్సర్. తర్వాత 35 చూడండి. జటాయు అన్న ఎవరు? 1 సంపాతి, 2 తుందువి, 3 మాయావి, 4 సుసేనుడు. ఈ జటాయు యొక్క అన్న సంపతి 1. అయితే ఈ భిక్షబిలం నుంచి సముద్రపుడుకు ఏరుకున్నటువంటి ఈ హనుమాది వాళ్ళంతా వారి మాట్లాడుతుండగా జటాయు యొక్క ప్రస్తావన వస్తుంది. అక్కడ రెక్కలు తెగిపడి ఉన్నటువంటి సంపాతికి జటాయు అనగానే తన సోదరుడు అని చెప్పేసి గుర్తుపట్టి అప్పుడు పరిచయం చేసుకొని అప్పుడు చెప్తాడు ఒక జటాయు ఉన్న ఒక సోదరుడు అని చెప్పేసి. అప్పుడు సముద్రం నుంచి ఇట్లా వెళ్తే శ్రీరాముడు మన రావణాసుడు ఈ విధంగా ఉంటాడని చెప్పేసి మొత్తం అప్పుడు హనుమంతునికి, అంగదుడికి, వాళ్ళందరికీ సంపతి రావణాసుని యొక్క అడ్రస్ చెప్పడం జరుగుతుంది. తర్వాత 36 చూడండి. లంకలో ఉన్న సీతా పరిస్థితులను దివ్య దృష్టితో చూసి చెప్పినవాడు? 1 జటాయువు, 2 సంపాతి, 3 మయుడు, 4 హనుమంతుడు. ఇప్పుడు చెప్పిన కదా లంకలో ఉన్న ఆ సీత ఉందని చెప్పి తన దుస్థితి మొత్తాన్ని చెప్పినవాడు 2 సంపాతులు. ఇది చెప్పిన తర్వాత వెంటనే మంచి కార్యం చేసినందుకు తన యొక్క రెక్కలు వస్తాయి. తర్వాత 37 చూడండి. హనుమంతుడు సముద్ర లంకనాన్ని ఏ పర్వతం నుండి చేశాడు? 1 మలయగిరి, 2 మహేంద్రగిరి, 3 ఋష్యముఖ, 4 ప్రసవగిరి.
మనకు ఆన్సర్ వచ్చేసి 2 మహేంద్రగిరి. మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళి సముద్ర లంఘనం చేయడం జరుగుతుంది. ఋషిముఖ పర్వతం అయితే సుగ్రీవుడు అక్కడ నివాసం ఉన్నది, అంటే వాలి శాపం ఉన్నదండి ఈ పర్వతం మీదకి పోకూడదని. ప్రసవగిరిలో శ్రీరాముడు ఉంటాడు. సుగ్రీని పట్టాభిషేకం తర్వాత సీతాన్వేషణ కోసం వెడి చేస్తాడు అనమాట ఈ పర్వతం, ప్రసవగిరి పర్వతం మీద శ్రీరాముడు. తర్వాత 38 చూడండి. మేరు పర్వతాన్ని అనాయాసంగా వేలసార్లు చుట్టగలిగిన వాడు. 1 వాలి, 2 కబంధుడు, 3 హనుమంతుడు, 4 సుగ్రీవుడు. ఆన్సర్ వచ్చేసి 3 హనుమంతుడు. ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా చూసిన ప్రతి ఒక్కరు కూడా భూమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి, ఆల్ ఆప్షన్ చూస్ చేయండి. ఇంకిన్ని మరిన్ని అద్భుతమైన వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.